ఇయాల రేపటి రోజుల్లో చాలామందికి కృతజ్ఞత అనేది ఉండట్లేదు. ఎప్పుడైనా మనకి ఎవరైనా ఒక రూ. 1 సాయం చేశారనుకుందాం. తర్వాత అది మనం తీర్చేసాము అని అనుకుందాము. కానీ మనకి అవసరమప్పుడు వాళ్ళు ఇస్తారు చూసారా? అది లేకపోతే తర్వాత రోజు మనం తీరుస్తామా? తీర్చే పొజిషన్‌లో ఉంటామా? ఉండమా? అనేది తర్వాత విషయం. కానీ ఇప్పుడు అలా అని వాళ్ళ కాళ్ళు మొక్కమనని కాదు. కాకపోతే మనకి ఎవరైనా సాయం చేస్తే వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండండి. అంతేగాని అది మనీ విషయమనే కాదు. చిన్న చిన్నవి కూడా ఏదైనా గానీ తల్లిదండ్రులు చేసినా, లేకపోతే మన లైఫ్ పార్ట్నర్స్ మనకి చేసినా, ఎవరేం చేసినా గానీ కొన్నిటికి మాత్రం కొన్ని మనం ఓకే. ఆ రోజు వాళ్ళే లేకపోతే మన లైఫ్ ఈరోజు ఎలా ఉండేదో అని అనుకుంటారు చూసారా? అలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక సామెత ఉన్నది. ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు మనం అక్కడి నుంచి వచ్చేసాం. మన పని అయిపోయింది. సో, ఇంక వీళ్ళతోటి మనకేంటి పని అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే మనిషి మర్చిపోయినా కాలం మర్చిపోదు. దానికి మహా మెమరీ పవర్ ఎక్కువ. మనిషి అన్నా మర్చిపోతాడేమో కానీ కాలము, కర్మ అనే దానికి మెమరీ పవర్స్ చాలా ఎక్కువ. సో, ఏదో ఒక రోజు మళ్ళీ తల్లి దగ్గర తాగిన పాలు ఉగ్గు పాలతో సహా గుర్తొచ్చేలాగా చేయగలదు. కాబట్టి కించపరచొద్దు ఎవరిని. అలా అని కష్టాల్లో వాళ్ళని వదిలేయొద్దు. మన అవసరం తీరాక వాళ్ళని ఎందుకు పనికిరాని వేస్ట్ పేపర్ లాగా పడేయొద్దు. ఈవెన్ ఒక్కొక్కసారి ఆ వేస్ట్ పేపరే మళ్ళీ తిరిగి మనకి అవసరం వచ్చిద్దేమో. ఏమంటారు? అవునంటారా? కాదంటారా? ఇలా మీ లైఫ్లో కూడా ఎంతమంది అయినా ఎవరైనా మీకు ఎప్పుడైనా తారసపడి ఉంటారా? ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉంటారులేండి. ఎవరో ఒకళ్ళు మెయిల్ చేసిన వాళ్ళను, ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళను, కరెక్ట్ టైం చూసి వదిలేస్తారు. లేకపోతే టైం చూసి దెబ్బ కొట్టేవాళ్ళు మన లైఫ్లో ఎవరో ఒకళ్ళు ఉంటానే ఉంటారు. ఉండకుండా ఏముండరు. ఇంకా కొంతమంది ముందుంటారండోయ్. అవసరం వస్తే చాలా నైస్గా మాట్లాడతారు. అవసరం తీరాక కనీసం నీ ముఖం కూడా చూడరు. హూ ఆర్ యూ అన్నట్టు చూస్తారన్నమాట. వాళ్ళకి అవసరం వస్తే వీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టు ఉంటారు.